అంతులేని రాక్షసత్వం, అఖండమైన క్రూరత్వం, ప్రజల ఆశలను, కలలను, భవిష్యత్తుని చీకటిమయం చేయటం మాత్రమే కాదు, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు. భావప్రకటన స్వేచ్ఛ గొంతు మీద కత్తి పెడుతున్నారు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని అవహేళన చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ని డ్యామేజ్ చేసేశారు. ఆటవిక పాలనలో బీహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలే సిగ్గుపడే రేంజ్లో చెలరేగిపోతున్నారు. వీటన్నింటితో పాటు ప్రశ్నించే గొంతులపై ప్రతిపక్ష పార్టీ నేతలు, క్యాడర్పై పగబట్టారు. తప్పుడు కేసులతో, అక్రమ అరెస్టులతో పచ్చమూక పైశాచిక ఆనందం పొందుతుంటే ఆంధ్రప్రదేశ్కి ఇలాంటి కర్మ పట్టిందేంట్రా దేవుడా అంటూ 5.5 కోట్ల మంది ప్రజలు అల్లాడిపోతున్నారు. ఆవేశంతో రగిలిపోతున్నారు. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. కాంగ్రెస్ వర్సెస్ కమ్యూనిస్టులు. దశాబ్దాల పాటు పశ్చిమ బెంగాల్లో పొలిటికల్ వార్ సాగింది. అప్పుడు కూడా ఇప్పుడు ఏపీలో జరుగుతున్నంత రాజకీయ హింస, రాజకీయ కక్ష సాధింపు జరగలేదు. పేదరికం, వెనుకబాటులో మగ్గిపోతున్న బీహార్లో రాజకీయ హింసకి దశాబ్దాల చరిత్ర ఉంది. అలాంటి బీహార్ కూడా ఇప్పుడు ఏపీలో సాగుతున్న రాక్షస పాలన ముందు వెనకబడిపోయింది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి ఏ ప్రభుత్వం కూడా ఇలా తప్పుడు కేసులతో, అక్రమ అరెస్టులతో పైశాచికత్వాన్ని ప్రదర్శించలేదు. దేశమంతా చీకొడుతున్నా, చీత్కరించుకుంటున్నా ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఆటవిక పాలనని పరుగులు పెట్టిస్తోంది పచ్చమూక. ఆంధ్రప్రదేశ్ ని ఆఫ్ఘనిస్తాన్ గా మార్చడానికి కంకణం కట్టుకుని ఆటవిక పాలన సాగిస్తున్న కూటమి ప్రభుత్వం అరాచకాలకు సరికొత్త నిర్వచనాలిస్తోంది. ఏడాదిగా ఏపీ పేరు చెబితే దేశ ప్రజలకు గుర్తుకొచ్చేది హింస, హత్యలు, అత్యాచారాలు, దాడులు, తప్పుడు కేసులు, అక్రమ అరెస్ట్లే. ఇన్ని దారుణాలు చేస్తోన్న కూటమి సర్కార్ రాజకీయ ప్రత్యర్థుల విషయంలో హుందాగా వ్యవహరిస్తుందని భావిస్తే అంతకు మించిన అమాయకత్వం ఇంకే ఉంటుంది చెప్పండి. తప్పుడు కేసులు, అక్రమ అరెస్టులతో ప్రజాస్వామ్యాన్ని పచ్చమూక ఖూనీ చేస్తోంది. కొందరు వైఎస్ఆర్సీపీ నేతలను అక్రమంగా అరెస్టు చేశారు. మరికొందరి మీద తప్పుడు కేసులు పెట్టి అక్రమ అరెస్టులకు కుట్రలు చేస్తున్నారు. మరికొందరు వైఎస్ఆర్సీపీ నేతలను ఎలా ఇరికించాలో పన్నాగాలు పన్నుతున్నారు. క్లుప్తంగా చెప్పాలంటే ఆటవిక పాలనకి అసలైన అర్థం చెప్పడానికి నిస్సిగ్గుగా తప్పించిపోతోంది చంద్రబాబు ప్రభుత్వం. మా ఎంపీ మిథున్ రెడ్డిని ఎప్పుడెప్పుడు అరెస్ట్ చేయాలని చెప్పి వెంటపడతా ఉన్నారు. మా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని చంద్రబాబు నాయుడిని ఎప్పుడో కాలేజ్ టైంలో ఎప్పుడో కొట్టినాడంట ఆయన. ఆ కోపం ఇప్పటికి కూడా ఉంది. వాళ్ళ కొడుకుని అరెస్ట్ చేయాలంటాడు, వాళ్ళ నాయన్ని అరెస్ట్ చేయాలని అంటాడు. పల్నాడు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై పగబట్టిన రీతిలో వరుస అక్రమ కేసులు పెడుతూనే ఉంది చంద్రబాబు ప్రభుత్వం. తాజాగా పిన్నెల్లి సోదరుల మీద పెట్టిన అక్రమ కేసు అయితే దారుణాతి దారుణం. పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం గుండ్లపాడలో టీడీపీ నేతల మధ్య జరిగిన ఆధిపత్య పోరులో జవిశెట్టి వెంకటేశ్వర్లు, ఆయన తమ్ముడు కోటేశ్వరరావు హత్యకు గురయ్యారు. టీడీపీలోని 2వ వర్గం ఆధిపత్య పోరులో భాగంగా ఈ హత్యలు జరిగాయి. కానీ హంతకులను వదిలేసిన ఖాకీలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డిపై కేసు పెట్టారు. విభ్రాంతి కలిగించే విషయం ఏంటంటే హత్య జరిగిన తర్వాత టీడీపీలో 2 వర్గాల మధ్య జరిగిన ఆధిపత్య పోరే ఈ హత్యలకు కారణమని జిల్లా ఎస్పీ ప్రకటించారు. కానీ తర్వాత సీన్ మారిపోయింది. చంద్రబాబు రాజ్యంలో అధర్మమే 4 పాదాల మీద నడుస్తోంది కాబట్టి హత్య చేసిన పచ్చ బ్యాచ్ ని సైడ్ చేసేసి అసలేం సంబంధం లేని వైఎస్ఆర్సీపీ నేతలను ఇరికించేశారు. నీతిమాలిన రాజ్యంలో తప్పుడు కేసులను ఎంత ఘోరంగా పెట్టొచ్చో చెప్పడానికి ఇదొక ఉదాహరణ. మాజీ ఎంపీ నందిగం సురేష్ మీద 12 కేసులు నమోదు చేశారు. తప్పుడు కేసులు అరెస్ట్ చేసి జైలుకి పంపారు. ఒకదాని తర్వాత మరొకటి చొప్పున కేసులు నమోదు చేయడం, బెయిల్పై బయటకు రాగానే పాత కేసులో అరెస్ట్ అంటూ జైలుకి పంపడం చేస్తున్నారు. రాజకీయ అవసరాల కోసం పోలీసులను వినియోగించుకోవడం మొదలు పెట్టడంతో మొత్తం పోలీస్ వ్యవస్థ గాడి తప్పింది. వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలపై కుట్రపూరితంగా తప్పుడు కేసులు పెడుతుంటే ఖాకీలు ఆ కుట్రలను అమలు చేయడంలో ఎంతగా నిమగ్నమైపోయారంటే న్యాయస్థానాల ఆదేశాలను కూడా లెక్క చేయడం లేదు. జగన్ చుట్టూ ఉన్న వాళ్లని జగన్కి, జనానికి దూరం చెయ్యాలన్నదే చంద్రబాబు దిక్కుమాలిన ఆలోచన. ఆ క్రమంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై పన్నుతోన్న పన్నాగాలు అన్ని ఇన్ని కావు. తిరుపతి జిల్లాలో అత్యాచారానికి గురైన బాలికని పరామర్శించి బాధితులకు న్యాయం కోసం నిలబడితే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీద పోక్సో కేసు పెట్టేశారు. చివరకు ఆ బాధిత బాలిక తండ్రి బయటకొచ్చి, నేను కేసు పెట్టడమేంటి మహాప్రభో, నాకేం తెలీదు, నా చేత తెల్ల కాగితం మీద పోలీసులు సంతకం పెట్టించుకున్నారు, అంతకు మించి నాకేం తెలీదంటూ ఏలినవారి కుట్రని బయటపెట్టేశారు. ఖాకీల కర్కశత్వాన్ని బట్టబయలు చేశారు.
జగన్ పాలనలో జరగని లిక్కర్ స్కామ్ జరిగిందంటూ చంద్రబాబు ప్రభుత్వం పన్నిన మరో పన్నాగంలో వైఎస్ఆర్సీపీ నేతలను వరుసగా ఇరికిస్తూనే ఉన్నారు. ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అసలు జరగని లిక్కర్ స్కామ్ కి సంబంధించిన తప్పుడు కేసులో అక్రమ అరెస్ట్ చేశారు. నా ప్రోగ్రాంకు ముందు రోజున టాపిక్ డైవర్ట్ చేసేందుకు ఉపయోగపడుతుందనే ఉద్దేశం కూడా ఒక కారణం. రెండో కారణం, గొంతు నొక్కాలి ఎవరైనా కూడా తనకు వ్యతిరేకంగా మాట్లాడితే అన్న కారణం రెండోది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేయడం నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయం. అసలు భాస్కర్ని అరెస్ట్ చేసిన తీరుని చూస్తే అసలు ఇంతకుముందు మీరంతా కూడా చూస్తూ ఉన్నారు. సంవత్సరం నుంచి ఏ రోజన్నా కానీ భాస్కర్ పేరు లిక్కర్లో ఎక్కడన్నా కనిపించిందా, వినిపించిందా? ఎవడన్నా విన్నాడా? ఎవడన్నా ఎప్పుడన్నా విన్నాడా? భాస్కర్ని ఇరికిచ్చేందుకోసం తప్పుడు సాక్ష్యాలను క్రియేట్ చేస్తూ ఉన్నారు. తప్పుడు కేసులతో మానసికంగా హింసించడం, అక్రమ అరెస్టులతో పైశాచికత్వాన్ని ప్రదర్శించడం, సరైన వైద్య సౌకర్యాలు కల్పించకుండా శారీరకంగానూ వేధించడం, జైలు నుంచి బయటకు రాకుండా ఉండడానికి వరుస తప్పుడు కేసులు పెట్టడం. వల్లభనేని వంశీని చంద్రబాబు ప్రభుత్వం వేధిస్తున్న తీరు ఇదే. వంశీ మీద ఇప్పటికే 11కి పైగా తప్పుడు కేసులు పెట్టారు. ఒక కేసులో బెయిల్ తెచ్చుకునేసరికి మరో దొంగ కేసు సిద్ధంగా ఉంచుతున్నారు పోలీసులు. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నెత్తిన పెట్టుకుని చంద్రబాబు అండ్ కో ఎంతగా భారత రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్య స్ఫూర్తిని వెక్కిరిస్తున్నారో వంశీ మీద పెట్టిన తప్పుడు కేసులను పరిశీలిస్తే తెలుస్తుంది. వంశీ మీద పెట్టిన తప్పుడు కేసుల్లో ఒకటి నకిలీ ఇళ్ల స్థలాల పట్టాల కేసు. హనుమాన్ జంక్షన్ పోలీసులు కేసు నమోదు చేసి నూజివీడు కోర్టులో పీటీ వారెంట్ దాఖలు చేశారు. నిజానికి ఈ కేసు 2019 అక్టోబర్లోనే నమోదైంది. కానీ అప్పుడు వంశీ పేరు కేసులో లేదు. 2024లో టీడీపీ అధికారంలోకి వచ్చాక టీడీపీ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ఫిర్యాదుతో వంశీ పేరుని ఈ కేసులో చేర్చారు. 2019 అక్టోబర్లో 9 మందిపై ఈ కేసు నమోదైనప్పుడు వంశీ టీడీపీలో ఉన్నారు. నాడు ఈ కేసులో వంశీ పేరు లేకపోయినా చంద్రబాబు ఏం మాట్లాడారో చూడండి. కావాలని తప్పుడు కేసు పెట్టారు. నా దగ్గరకు వచ్చినప్పుడు చెప్పా, ఎందుకు వంశీ నువ్వు భయపడతావు అని అడిగా. పేదవాళ్ళకి ఇంటి జాగాలు, గవర్నమెంట్ పాలసీ, కావాలని ఫోర్జరీ చేశారని కొంతమంది కేసులు పెట్టి వాళ్లే డ్రాఫ్ట్ పంపించారు. పనిష్ చేయాల్సిన నిన్ను కాదు, ఆ ఎంఆర్ఓని పనిష్ చేయాలా, ఆ ఎస్ఐని పనిష్ చేయాలి తప్ప నిన్ను కాదు. అవసరమైతే గవర్నర్ దగ్గరికి వస్తా, నేనే ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతా, వీళ్ళ కథ తేలస్తాను తప్ప. విన్నారుగా, నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ కేసులో ఎంఆర్ఓని, ఎస్ఐని శిక్షించాలి, అంతేకాని వల్లభనేని వంశీని కాదు. అవసరమైతే ఈ విషయంలో నేను గవర్నర్ని కూడా కలుస్తానని చంద్రబాబు ఎంతగా వంశీకి మద్దతుగా నిలిచారో. నిజానికి అప్పుడు ఈ కేసులో వంశీ పేరు లేదు. కానీ నాడు వంశీ పేరు కేసులో లేకపోయినా జగన్ ప్రభుత్వం ఏదో చేసేస్తోందని ఆరోపిస్తూ తెగ గుండెలు బాదుకుని హడావుడి చేసిన చంద్రబాబు 2024లో అధికారంలోకి రాగానే అదే కేసులో వంశీ పేరుని చేర్చి తప్పుడు కేసు పెట్టారు. అసలు ఇందులో నీ తప్పే ఉందని ఏ కేసును చూపించి వంశీకి చంద్రబాబు అండగా నిలిచారో అదే కేసులో వంశీ పేరుని అదే చంద్రబాబు ప్రభుత్వం ఇరికించి జైలుకి పంపింది. చంద్రబాబు అండ్ కో ఎంత నిస్సిగ్గుగా తప్పుడు కేసులు, అక్రమ అరెస్టులతో అరాచక పాలన సాగిస్తున్నారో చెప్పడానికి ఇదొక చిన్న ఉదాహరణ మాత్రమే. కూటమి సర్కార్ సాగిస్తున్న తప్పుడు కేసులు, అక్రమ అరెస్టులు ఎపిసోడ్లో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి లేటెస్ట్ టార్గెట్ అయ్యారు. అక్రమ మైనింగ్ కేసులో కాకాణిని A4గా చేర్చిన పాలకులు తమ రాక్షసత్వాన్ని కప్పిపుచ్చడం కోసం, తప్పుడు కేసు పెట్టడం కోసం ఎప్పటిలానే ఒక దిక్కుమాలిన కుట్ర పన్నారు. రుస్తుం మైన్స్ లో అక్రమాలు జరిగాయంటూ తప్పుడు కేసు తెరమీదకు తెచ్చారు. నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం తాటిపర్తిలోని రుస్తుం మైన్స్ కి కాకాణి గోవర్ధన్ రెడ్డికి ఎలాంటి సంబంధం లేదు. అయితే గోవర్ధన్ రెడ్డి అనుచరులు దాన్ని నిర్వహించారని, కాకాణి సహకారంతోనే మైన్స్ లో అక్రమాలు జరిగాయని పోలీసులు తప్పుడు కేసు పెట్టారు. నిజానికి రుస్తుం మైన్స్ లో అక్రమాలేవీ లేవని గతంలోనే మైనింగ్ శాఖ విచారణలో తేల్చింది. దీంతో ఆ కేసును క్లోజ్ చేశారు. గతంలో మైనింగ్ శాఖ విచారణ జరిగి రుస్తుం మైన్స్ లో ఎలాంటి అక్రమాలు జరగలేదని క్లీన్ చిట్ ఇచ్చినా సరే చంద్రబాబు ప్రభుత్వం మైనింగ్ శాఖ ఇన్ఛార్జ్ డీడీ నుంచి ఫిర్యాదు తీసుకుని కాకాణి గోవర్ధన్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఎలాంటి బలం లేకపోవడంతో A1గా ఉన్న వ్యక్తితో పాటు మరో ఇద్దరికి గతంలోనే హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో షాక్ తిన్న పచ్చ చొక్కాలు, కాకి చొక్కాలు కలిసి కాకాణిపై అట్రాసిటీ సెక్షన్లు జత చేశారు. దీన్ని అడ్డం పెట్టుకుని కాకాణిని అరెస్టు చేశారు. ఆ తర్వాత కాకాణిపై మరిన్ని తప్పుడు కేసులు బనాయించి తమ కుట్రను సాగిస్తోంది పచ్చమూక. సంక్షేమం, అభివృద్ధి, రాష్ట్ర భవిష్యత్తు, ఎన్నికల హామీలు అన్నింటినీ పక్కన పారేసి ఆటవిక పాలనని పరుగులు పెట్టిస్తూ అఖండ క్రూరత్వం ప్రదర్శిస్తోంది చంద్రబాబు ప్రభుత్వం. పాలకులే పైశాచిక ప్రవృత్తితో చెలరేగిపోతున్నప్పుడు, ఆ కుట్రలకు కాకీలు కర్కశంగా వత్తాసు పలుకుతున్నప్పుడు,
తప్పుడు కేసులు, అక్రమ అరెస్టులు నిత్యకృత్యమైనప్పుడు అక్కడ ప్రజాస్వామ్యం ప్రతి క్షణం హత్యకు గురవుతూనే ఉంటుంది. ఏడాదిగా ఏపీలో జరుగుతోంది అదే. నిస్సిగ్గుగా బరితెగించి అరాచకాలకు తెగబడడమే లక్ష్యమని ఏలినవారు భావిస్తే ఇక అక్కడ ప్రజాస్వామ్యానికి చోటెక్కడుంటుంది? వైఎస్ఆర్సీపీ నేతలు, అధికారులు, తమ దారుణాలను ప్రశ్నించే సామాన్య ప్రజలు అందరి మీద రెడ్ బుక్ రాజ్యాంగం పడగ విప్పేసింది. వైఎస్ఆర్సీపీ ఫోబియా పట్టుకున్న చంద్రబాబు ఆ పార్టీ నేతలను, కార్యకర్తలను చూస్తే చాలు వణికిపోతున్నారు. ఇక జగన్ కి దగ్గరగా ఉండే నేతలు, పార్టీలో చురుగ్గా, కీలకంగా నిత్యం ప్రజాక్షేత్రంలో ఉండే నేతలను చూస్తూ పచ్చమూక షేక్ అయిపోతోంది. అందుకే నిస్సిగ్గుగా తప్పుడు కేసులు బనాయిస్తోంది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డి, పేర్ని నాని, జోగి రమేష్, కొడాలి నాని, అంబటి రాంబాబు, విడదల రజని, దేవినేని అవినాష్ ఇలా చెప్పుకుంటూ పోతే ఆ జాబితాకి అంతే లేదు. అందరి మీద తప్పుడు కేసులే. అందరినీ అక్రమ అరెస్టులు చేయాలని కుట్రల మీద కుట్రలే. చంద్రబాబు ఆటవిక పాలనను ప్రశ్నిస్తున్న ప్రతి ఒక్క వైఎస్ఆర్సీపీ నాయకుడి మీద రెడ్ బుక్ రాజ్యాంగం పడగ విప్పి బుసలు కొడుతోంది. మా ఎంపీ మిథున్ రెడ్డిని ఎప్పుడెప్పుడు అరెస్ట్ చేయాలని చెప్పి వెంటబడతా ఉన్నారు. మా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని చంద్రబాబు నాయుడిని ఎప్పుడో కాలేజ్ టైంలో ఎప్పుడో కొట్టినాడంట ఆయన. ఆ కోపం ఇప్పటికి కూడా ఉంది. వాళ్ళ కొడుకుని అరెస్ట్ చేయాలంటాడు, వాళ్ళ నాయన్ని అరెస్ట్ చేయాలని అంటాడు. ఆంధ్రప్రదేశ్ అంటే అరాచక ప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ అంటే రెడ్ బుక్ రాజ్యాంగం. ఆంధ్రప్రదేశ్ అంటే ఆటవిక పాలనకి కేర్ ఆఫ్ అడ్రస్. ఆంధ్రప్రదేశ్ అంటే తప్పుడు కేసులతో అలరారే ప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ అంటే వ్యవస్థలను గుప్పిట్లో పెట్టుకుని ఆడిస్తున్న పచ్చముఠ ప్రయోగశాల. ఇలా ఎన్నైనా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎన్ని చెప్పినా చంద్రబాబు అండ్ కో చేస్తోన్న అరాచకాలను వివరించడానికి సరిపోవు. చేతిలో అధికారం, తమ కుట్రలకు కూత పెట్టే ఖాకీలు. ఇదెక్కడి దిక్కుమాలిన పాలన అంటూ కోర్టులు ముట్టికాయలు వేస్తోన్నా పట్టించుకోని చిల్లర స్వభావం. రాజకీయ ప్రత్యర్థులను వేధించడానికి ఇంతకు మించిన అర్హతలు ఏం కావాలి? అందుకే కూటమి సర్కార్ సాగిస్తున్న తప్పుడు కేసులు, అక్రమ అరెస్టులు అనే ఎపిసోడ్ వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు లక్ష్యంగా వికటాట్టహాసం చేస్తూనే ఉంది. చంద్రబాబు ప్రభుత్వ అరాచకాలను తనదైన శైలిలో ఎండగట్టే పేర్ని నాని మీద పచ్చమూక ఒక స్థాయిలో పగబట్టింది. అందుకే పేర్ని నానిని టార్గెట్ చేయడం మాత్రమే కాదు, నిస్సిగ్గుగా పేర్ని నాని సతీమణి జయసుధ మీద కూడా తప్పుడు కేసు పెట్టేశారు. రేషన్ బియ్యం కేసు పేరుతో వేధిస్తూనే ఉన్నారు. నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ పేరుతో ఆ వేధింపులను మరింత తీవ్రతరం చేయడానికి ఎల్లో బ్యాచ్ తహతహలాడుతోంది. ప్రజాసేవ కన్నా సామాజిక వర్గ సేవలో తరించడమే తమ బ్లడ్ లక్ష్యం, తమ బ్రీడ్ లక్ష్యం అని బలంగా నమ్మే పచ్చ బ్యాచ్ వైఎస్ఆర్సీపీలో ఉన్న కమ్మ సామాజిక వర్గ నేతలను చూసి తట్టుకోలేకపోతోంది. వల్లభనేని వంశీ నుంచి కొడాలి నాని దాకా అందరిపై తప్పుడు కేసులు బనాయించి రాక్షసానందం పొందడం వెనక కారణం అదే. చంద్రబాబుని వ్యతిరేకించినా, ప్రశ్నించినా సరే వారిని వెంటాడి, వేటాడి, శారీరకంగా, మానసికంగా హింసించి, దొంగ సాక్ష్యాలు పుట్టించి, తప్పుడు కేసులు పెట్టించి, అక్రమ అరెస్టు చేయిస్తే అప్పుడు కానీ చంద్రబాబు అండ్ కోకి నిద్ర పట్టడం లేదు. ఈ క్రమంలోనే వల్లభనేని వంశీని నెలల పాటు జైల్లోనే ఉంచితే, కొడాలి నాని, ఎమ్మెల్సీ తలసిల రఘురాం లాంటి వాళ్ల మీద తప్పుడు కేసుల మీద తప్పుడు కేసులు పెట్టి తమ కుట్రని ముందుకు పారించడానికి తహతహలాడుతున్నారు. నాయకులను తప్పుడు కేసులతో వేధించడమే కాదు, వాళ్ల పిల్లల భవిష్యత్తుని నాశనం చేస్తామని బెదిరిస్తూ వాళ్లపై కూడా తప్పుడు కేసులు పెడుతూ అఖండ క్రూరత్వానికి అర్థం చెప్తోంది చంద్రబాబు ప్రభుత్వం. జోగి రమేష్తో పాటు ఆయన తనయుడు జోగి రాజీవ్ మీద అగ్రిగోల్డ్ భూమి కొనుగోలు పేరుతో తప్పుడు కేసు బనాయించి జోగి రాజీవ్ని అక్రమ అరెస్టు చేసేదాకా పచ్చమూక నిద్రపోలేదు. అలానే పేర్ని నాని తనయుడు పేర్ని కిట్టు మీద నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ అంటూ ఉచ్చు బిగించడానికి కుతంత్రాలు పన్నుతూనే ఉన్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటుగా ఆయన తనయుడు మిథున్ రెడ్డిని తప్పుడు కేసులతో వేధిస్తూనే ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో రెడ్ బుక్ రాజ్యాంగం పడగ విప్పి కొడుతోన్న బుసలకు ప్రజాస్వామ్యం చిన్నబోతోంది. లోకేష్ కుట్ర పన్నుతారు, ఖాకీలు అమలు చేస్తారు, చంద్రబాబు పగబడతారు. పోలీసులు అక్రమ అరెస్టులు చేశారు. పచ్చమూకకి కోపం వస్తుంది. పోలీస్ స్టేషన్లో తప్పుడు కేసు నమోదైపోతుంది. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయటంలో పోలీసులు ఎంత చిత్తశుద్ధిగా ఉన్నారంటే న్యాయస్థానాలను కూడా పట్టించుకోవటం లేదు. భావ ప్రకటన స్వేచ్ఛని హరిస్తూ ఈ అక్రమ అరెస్టులేంటని ప్రశ్నించిన గౌరవ న్యాయస్థానాలకు కాకమ్మ కథలు చెప్తున్నారు. కోర్టుల ఆగ్రహాన్ని కూడా పట్టించుకోవటం లేదు. క్లుప్తంగా చెప్పాలంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎమర్జెన్సీ రోజులను తలపించే క్రూరమైన పాలన సాగుతోంది. జర్నలిస్టులను అక్రమ అరెస్టులతో భయపెట్టాలని
విఫల కుట్రలు పన్నుతున్నారు. చివరకు పరిస్థితి ఎంత ఘోరంగా తయారైందంటే సినిమా డైలాగు చెప్పినా తప్పుడు కేసులు పెట్టిస్తున్నారీ ఆటవిక రాజ్యంలో. చీకటి రోజులు, ఎమర్జెన్సీని తలపించే చీకటి రోజులు, హిట్లర్ పాలనని గుర్తుకు తెస్తోన్న చీకటి రోజులు, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చెయ్యడానికి పాలకులే కంకణం కట్టుకున్న వేళ ఇక మిగిలేది చీకటి రోజులే కదా. అందుకే అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచి, ఆ మాటకొస్తే అసలు ఎన్నికల నాటి నుంచే హింస రచనతో ఏపీ మీద విరుచుకుపడిపోయింది పచ్చమూక. అధికారం అందుకున్న తర్వాత ఆ హింస దాడులను దాటి హత్యలు, కిడ్నాప్లు, రేప్ల దాకా చేరింది. ఆ పైన వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తల మీద తప్పుడు కేసులు పెడుతూ అక్రమ అరెస్టులతో ఆటవిక పాలన మరింత అరాచకత్వాన్ని సంతరించుకుంది. అక్కడితో చంద్రబాబు ప్రభుత్వం ఆగలేదు. భావ ప్రకటన స్వేచ్ఛపై కత్తి కట్టి అంబేద్కర్ రాజ్యాంగాన్ని మరోసారి అవమానించడానికి రెడీ అయిపోయింది. తమ పాలనలో సాగుతోన్న హింస రచనని, టీడీపీ గూండాలు చేస్తోన్న దారుణాలతో ప్రశ్నిస్తున్న ప్రజలను అక్రమ అరెస్టులతో భయపెట్టాలని ప్రయత్నిస్తూనే ఉంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీల సంగతేంటని ప్రశ్నిస్తే అరెస్ట్, శాంతి భద్రతలను పరిరక్షించడంలో పాలకుల అసమర్థతని నిలదీస్తే తప్పుడు కేసు, ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపితే అర్ధరాత్రి అరెస్టులు, ప్రజలను భయపెట్టి తమ రాక్షస పాలనపై తిరుగుబాటు రాకుండా చూడాలని విఫల కుట్రలు చేస్తూనే ఉంది. ప్రశ్నించే వాళ్లని, తమ అరాచకాలను ఎదిరించే వాళ్లని, ఎత్తి చూపేవాళ్లని చూస్తే చాలు పగతో, ద్వేషంతో రగిలిపోయే పచ్చమూకకి నిఖార్సైన జర్నలిస్టులు కనిపిస్తే గుండెపోటు వచ్చినంత పనవుతుంది కదా. కొమ్మినేని లాంటి జర్నలిస్టులను చూసినప్పుడు ఆ పోటు మరీ ఎక్కువవుతుంది. జర్నలిజం అంటే తమ అరాచకాలను దాచేసి తమ ప్రత్యర్థులపై రోత రాతలతో, అసత్య కథనాలతో విషం కక్కే ఎల్లో మీడియాలా ఉండాలన్నది పచ్చమూక అభిలాష. అలాంటి పాలకులు ప్రజల పక్షాన నిలబడి ప్రజల తరపున గళం విప్పే జర్నలిస్టులను చూసి తట్టుకోగలరా? అందుకే కొమ్మినేని మీద తప్పుడు కేసు పెట్టి అక్రమంగా అరెస్టు చేసింది. తమ ప్రభుత్వ ఆటవిక పాలనను నిప్పులతో కడుగుతోన్న జర్నలిస్టులను ఉడత ఊపులతో బెదిరించాలని విఫలయత్నం చేసి చివరకు సుప్రీంకోర్టుతో మొట్టికాయలు వేయించుకుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ, అవశేష ఆంధ్రప్రదేశ్లో కానీ, అసలు మాటకొస్తే స్వతంత్ర భారతదేశంలో కానీ ఇంత దారుణంగా రాజ్యాంగాన్ని అవమానిస్తూ, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ, భావ ప్రకటన స్వేచ్ఛని ఎగతాళి చేస్తూ, పౌర హక్కులను కాలరాస్తూ, చట్టాన్ని దుర్వినియోగం చేస్తూ నాగరిక ప్రపంచం విస్తుపోయేలా అరాచకాలకు ఆలంబనగా నిలుస్తున్న ప్రభుత్వం ఇప్పటిదాకా లేదు, ఇకపై రాదు. అందుకే ఆంధ్రప్రదేశ్లో వికటాట్టహాసం చేస్తోన్న అఖండ క్రూరత్వాన్ని చూసి దేశ ప్రజలే కాదు, ప్రజాస్వామ్య విలువలను విశ్వసించే ప్రపంచ ప్రజలంతా చీకొడుతున్నారు. ఇది వాల్టి మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు సాక్షి. నమస్తే.